వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నేను అక్బరుద్దీన్ గొంతు విప్పాం. కొందరు మతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారని ఫైర్. అలాంటి వారి ఆటలను సాగనివ్వబోమన్న ముఖ్యమంత్రి. తెలంగాణలో రేపటి నుంచి సన్నబియ్యం పంపిణీ. తెల్ల రేషన్ కార్డుదారులకు 3 రంగుల కార్డు ఇస్తామని వెల్లడి. పావర్టీ లైన్ పైన ఉన్నవారికి గ్రీన్ కార్డు అందిస్తామన్న మినిస్టర్. కేరళ, గుజరాత్, అండమాన్ తీరాల్లో ఆఫ్షోర్ మైనింగ్కు అనుమతించొద్దు. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ. కోస్తా తీర కమ్యూనిటీల ఆందోళనల్ని పట్టించుకోవాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు మళ్లీ సిట్ నుంచి పిలుపు. వచ్చే నెల 2న విచారణకు రావాలంటూ ఆదేశం. ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాన్ని దాటవేసిన శ్రవణ్ రావు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత. వర్సిటీ భూముల వేలానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన. సీఎం దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు. ముగిసిన మమతా బెనర్జీ లండన్ పర్యటన. 6 రోజుల తర్వాత కోల్కతా ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం. చెన్నైలో ముస్లింలకు రంజాన్ కానుక స్వయంగా అందించిన సీఎం స్టాలిన్. యూపీ లక్నోలో ఇఫ్తార్ విందుకు హాజరైన అఖిలేష్ యాదవ్. ఇఫ్తార్ దావత్ ఇచ్చిన అబ్బాస్ హైదర్. బెంగాల్ ఉత్తర పరగణాల జిల్లాలో అగ్ని ప్రమాదం. మహేంద్రనగర్లోని నివాస ప్రాంతాల్లో చెలరేగిన మంటలు. ఒడిషా పూరిలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం. భూకంప బాధితులకు నివాళిగా శాండ్ ఆర్ట్.